దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నామమున మీకు వందనాలు. తపస్కాలము 4వ వారం ఆదివారం. దివ్య పూజా బలి పఠనాలు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. లూకా శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం. దేవుని ప్రజలు వాగ్దాత భూమికి వెళ్ళి అక్కడ పాస్కా పండుగ చేసుకున్నారు. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ కాలములో యావే నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుండి తొలగించి తిని అని యెహోషువతో చెప్పాను. కాబట్టి ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగిరి. నేటి వరకు ఆ ప్రదేశమునకు గిల్గాలు, రాళ్ళు తొలగించుట లేక దొర్లించుట అని పేరు. ఆ నెల 14వ రోజు సాయంకాలము యెరికో మైదానములో పాస్కా పండుగ చేసుకొనిరి. ఆ మరునాడు ఆ దేశపు పంటను రుచి చూచిరి. పులియని పిండితో రొట్టెలను చేసుకుని తినిరి. కంకులను కాల్చుకొని ఆరగించిరి. ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయాను. ఆ మీదట మన్నా కురియలేదు. కనుక ఆ ఏటి నుండి ఇశ్రాయేలీయులు కనాను దేశపు పంటతోనే జీవించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు క్రీస్తు ద్వారా మనను తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. సహోదరులారా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఇదంతా దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకుని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు పనిని ప్రేషిత కార్యమును పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు అనునదే మన సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేగాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించున్నాడు. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఎలైనా ఆయనతో ఏకమొకటి వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేశాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరుని చనిపోయిన వాడు తిరిగి బ్రతికెను. సువిశేష పట్టణము పునీత లూకా గారు వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ కాలములో సుంకరులు, పాపులు అందరూ యేసు బోధనలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకనికిద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చాను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతా దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలిపాను.
అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకన ఆశపడుచుండెను, కానీ ఎవరను ఏమీ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేనిక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడును అని అనిపించుకొనదగను. నీ పనివారంలో ఒకనిగా పెట్టుకొనమని చెప్పెదను అని తలచెను. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడింకను దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడను అనిపించుకొనదగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలిమి వస్త్రముల కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనం విందారగించి వేడుకలు చేసుకొందుము. ఎలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పాను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించాను. అతడు ఒక పనివానిని పిలిచి, ఏమి జరుగుచున్నది అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కొయ్యించెను అని అతను చెప్పాను. అందుకు అతడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండాను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాలసాగాను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినా నేను నా మిత్రులతో విందు జరుపుకునేటకు నీవెన్నడను ఒక మేకపిల్లనైనా ఇచ్చుండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్వెన కోడెదూడను కొయ్యించితివి అనెను. తండ్రి అతనితో ఇట్లు బదులు చెప్పాను, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతా నీదే కదా. మనము విందు జరుపుకొని ఆనందించుట న్యాయము. ఎలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.